హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను ఇన్ఫర్మేషన్ పర్పస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే యూకేకి వచ్చినప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్. సో ఫ్యామిలీస్ అయినా స్టూడెంట్స్ అయినా మేజర్ ప్రాబ్లం ఇక్కడ మనకి ఇండియాలో దొరికినట్టు ఇమీడియట్గా దొరకవు. దానికంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలి, ఏంటి రైట్ స్టెప్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. మనం గూగుల్లో ఈ యూకే అకామిడేషన్ అని కొట్టగానే మనకి చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి, కానీ అవన్నీ ట్రస్టెడ్ ఉండవు. అలానే ఫేస్బుక్లో కూడా చాలా పేజెస్ ఉంటాయి, కానీ చాలా పేజెస్లో స్కామ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళని అవైలబుల్గా ఉన్నాయని చెప్తారు, మన దగ్గర డిపాజిట్ అమౌంట్ తీసుకుని మనం వెళ్ళిన తర్వాత అక్కడ లేకపోవడం అన్నీ ఉంటాయన్నమాట. సో కొన్ని ట్రస్టెడ్ సైట్స్ నుంచే మనం వెళ్ళాలి. మేము మేజర్గా యూజ్ చేసినవి ఏంటంటే జూప్లా, రైట్ మూవ్ అండ్ ఓపెన్ రెంట్. ఈ 3 వెబ్సైట్స్ నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, అక్కడి నుంచి వచ్చినప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెతుక్కుందామంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. వచ్చేరాగానే మనం ఉండాల్సింది అయితే హోటల్లో ఉండాలి, లేదా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుని ఉండాలి. హోటల్ అనేది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. పర్ డే లైక్ £55 అనేది మినిమం ఉంటుంది, అంటే లైక్ 5500. సో మీకు అకామిడేషన్ ఎన్ని రోజులకి దొరుకుతుందో మనకి తెలియదు. సో అది కంటిన్యూస్గా యాడ్ అవుతూ ఉంటుంది అమౌంట్. సరే, ఎయిర్బిఎన్బికి వెళ్ళినట్లయితే ఎయిర్బిఎన్బిలో కూడా షేరింగ్ ఉంటాయి. కొంచెం అవుట్స్కర్ట్స్కి వెళ్తే మనం £25కి అలా పర్ డేకి అలా దొరుకుతుంది. బట్ స్టిల్ మనకి ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కాబట్టి ఆ ఆప్షన్కి డైరెక్ట్గా వెళ్ళడం అయితే మంచి ఆప్షన్ కాదు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇండియాలో ఉన్నప్పుడే ఈ వెబ్సైట్స్లో మనం ఎప్పుడైతే ఇక్కడికి రావాలనుకుంటున్నామో ఆ డేట్ సెట్ చేసుకొని వ్యూయింగ్ అనేది బుక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఏ హౌస్నైనా వాళ్ళు రెంట్కి ఇచ్చేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం విజిట్ చేయాలి. కొన్ని అయితే ఆన్లైన్ విజిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి, అంటే మనం అక్కడి నుంచి ఒక వీడియో కాల్ ద్వారా, వీడియో మీటింగ్ ద్వారా మనం చూడొచ్చు. అది మీకుంటే చాలా అడ్వాంటేజెస్. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టయితే, లేదా ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళైనా వెళ్ళి అక్కడ విజిట్ చేయొచ్చు. సో ఒక్కసారి మనం ఆన్లైన్లో వ్యూ చేసిన తర్వాతే ఆ ప్రాపర్టీని మనకి ఇస్తారనమాట. సో ఈ స్టెప్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఒక ఫామ్ ఉంటుంది, మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మొత్తం మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఓనర్కి ఓకే అయితే మాత్రమే మనకి ఇల్లు ఇస్తారు. అది కూడా మనలానే చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 3 విజిట్ చేశారు ఆ ప్లేస్ని, 3 కూడా అప్లై చేసి ఉండొచ్చు. సో చాలా క్రైటీరియాస్ వాళ్ళు చూస్తారు. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, సెక్యూరిటీ డిపాజిట్ మనం పే చేయగలమా లేదా అన్నీ చూస్తారనమాట. అలానే బుకింగ్ అమౌంట్ అని కొన్ని పౌండ్స్ మన దగ్గర ముందే తీసుకుంటారు మన పేరు మీద ఉంచడానికి, ప్రాసెస్ అంతా అయ్యే వరకు. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత 1 మంత్ అడ్వాన్స్, అలానే మాట్లాడుకున్న డిపాజిట్ అమౌంట్, ఈ 2 పే చేసిన తర్వాతే మనకది ఈ రెంటల్ అగ్రిమెంట్ అనేది మన చేతికి వస్తూ ఉంటుంది. సో మీరు వచ్చే వాళ్ళు సింగిల్ అయితే, లేదా స్టూడెంట్స్ అయితే, మాకు షేర్డ్ అకామిడేషన్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు యాంబర్ స్టూడెంట్స్ కానీ, యునైటెడ్ స్టూడెంట్స్ కానీ ఇలా వెబ్సైట్స్ ఉంటాయి. వీటిల్లో మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు, అవైలబిలిటీ చూసుకొని. సో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా, మీరు షేర్డ్ రూమ్లో ఉంటే ఫెసిలిటీస్ అనేవి ఖచ్చితంగా చూసుకోవాలి. లైక్ ఫ్రీ వైఫై, బిల్స్ ఇంక్లూడెడ్, ఇవన్నీ చూసుకొని బుక్ చేసుకొని రావాలి. ఎందుకు ముందు నుంచే ఇంత ప్లాన్ చేసుకొని రమ్మంటున్నానంటే, అక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకోలేకపోతే ఇక్కడికి వస్తే వచ్చే ఇన్వెస్ట్మెంట్, నేను వచ్చినప్పుడు నాకు దగ్గర ఓన్లీ ఇనీషియల్ స్టేజెస్లో అయిన ఖర్చు లైక్ 1 or 2 lakhs అయింది నాకు ఇల్లు దొరికే వరకు. అది కూడా ఒక 10-15 డేస్లో దొరికింది, అయినా సరే నాకు అంత ఖర్చు అయింది. సో అది కూడా మనం చెప్పలేము. లక్కీగా నాకు 10-15 డేస్లో దొరికింది. కొంతమందికి 1 month అయినా దొరకదు, ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ కావాల్సిన ప్రైస్లో దొరకాలి. ప్లస్ ఇక్కడ ప్రతి దానికి రెంటల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది, లైక్ మినిమం డ్యూరేషన్ 3 months, 6 months, 1 year ఉంటుంది. సో అవన్నీ చూసుకోకుండా మనం కమిట్మెంట్ అయితే ఇవ్వలేము. సో ఈ షేర్డ్ అకామిడేషన్స్ అనేవి కాస్ట్ ఎలా ఉంటాయి అంటే, పర్ మంత్ 600 PCM నుంచి స్టార్ట్ అవుతాయి, £600. లేదు పర్ వీక్ తీసుకుంటే దగ్గర £200 ఉంటాయి. సో అలా దొరికినా మీకు దొరికినట్టే మంచిగా, ఎందుకంటే కొంచెం అవుట్స్కర్ట్స్లోకి వెళ్తే కానీ ఆ ప్రైస్కి మనకి రాదు. యూనివర్సిటీకి దగ్గరలో లేదా సిటీకి సెంటర్లో మనం తీసుకుందామంటే ఆ ప్రైస్ చాలా కష్టం. సో అవుట్స్కర్ట్స్కి వెళ్తే అట్లీస్ట్ ఒక 700-800 ఆ పౌండ్స్కైనా మంత్లీ దొరుకుతాయి అన్నమాట. స్టూడెంట్స్ అందరూ సెప్టెంబర్ ఇంటేక్ వస్తూ ఉంటారు. ఇక్కడ సైకిల్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఫ్యామిలీస్ వచ్చినట్లయితే ఐదర్ బిఫోర్ సెప్టెంబర్ లేదా ఆఫ్టర్ సెప్టెంబర్ ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడు మనకి అవైలబిలిటీ బాగుంటుంది. ఇంకా స్టూడెంట్స్ అయితే తప్పదు, సెప్టెంబరే రావాలి కాబట్టి ఆ టైంలో ఈ వెబ్సైట్స్ విజిట్ చేసి అవైలబిలిటీని చూసుకొని బుక్ చేసుకొని రండి.
షేడ్ ఫ్లాట్స్ అయితే ఎంత ప్రైస్ ఉంటాయో నేను చెప్పాను కదా, అలా కాదు. ఇండివిజువల్గా మనం ఫ్యామిలీ వస్తున్నాం, మనకి సింగిల్ BHK ఆ 2 BHK కావాలి అంటే, సింగిల్ BHK అంటే కొంచెం అవుట్స్కర్ట్స్కి వెళ్తే 600-700 PCM, 600-700 pounds నుంచి స్టార్ట్ అవుతాయి. అదే డబుల్ బెడ్రూమ్, ఒకవేళ కిడ్స్ ఉన్న వాళ్ళు లేదా మోర్ దాన్ 2 people ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 900 PCM నుంచి స్టార్ట్ అవుతుంది అవుట్స్కర్ట్స్లో. అది 1200, 1300, 1600 వరకు ఉంటుంది సిటీ సెంటర్లో. సో మీ అఫోర్డబిలిటీని బట్టి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ముందుగా మీరు ప్లాన్ చేసుకుని రండి. ఇది కాకుండా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అకామిడేషన్ గురించి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వెరీస్ ఉన్నాయా అంటే మా కామెంట్స్లో ఖచ్చితంగా అడగండి. కుదిరినంత వరకు అన్ని ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.